కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఒక్క ప్రాజెక్టుకి కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. బడ్జెట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంటు ఊసే ఎత్తలేదన్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్కి మాత్రమే భారీగా నిధులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఎన్నికలని నిధులు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇంతకుముందు లోను ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పించేదాన్ని దీంట్లో మళ్ళా ఘనంగా చెప్పింది. సేమ్ రిపీట్ చేసింది. ఏవైతే రోడ్లు పోర్టులకి ఇంతకుముందు వచ్చినాయో దాన్నే మళ్ళీ రిపీట్ చేసింది. అదనంగా మన ప్రాజెక్టులో కడప ఉక్కు ఫ్యాక్టరీ అత్యంత కీలకమైంది. ఈ రాయలసీమతో నెల్లూరుతో సహా మన పోర్టు కృష్ణపట్నం పోర్టుకి కడప ఉక్కు ఫ్యాక్టరీ లింకు చేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అట్లాగే పోలవరం ఈరోజు మనకి చాలా కీలకమైంది. వేటికి నిధులు ఇవ్వలేదు. అభివృద్ధికి సంబంధించిన నిధులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వాల. కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి, బిల్లులు ఇవ్వడానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చరు, దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, హైవేలు లేదా పోర్టులు వాటిల్లో భాగంగా మన రాష్ట్రానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక పైసా ఇవ్వలేదు. సున్నా చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం యొక్క స్థితి చూసి దిగులుతో తలదించుకుంటారా, లేకపోతే ఢిల్లీకి పోయి పోరాడి సాధించుకొస్తారో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం ఈ కేంద్రం యొక్క వివక్షతకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో చూపించిన దానికి వ్యతిరేకంగా పోరాడతాం. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహాసభల్లో జరిగే చర్చలు రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చెప్పి, రాబోయే రోజుల్లో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యతతో మరిన్ని పోరాటాలకు నిరసనగా పోరాటాలు చేయడానికి కూడా ఈ మహాసభ చేసే తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఇవాళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు, ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. చాలా బాధాకరమైన అంశం ఏమంటే ఇందులో అసలు మౌలిక అంశాల గురించి మాట్లాడదు. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరుగుతోంది. కనీస మద్దతు ధరల గురించి ఆ విషయంలో ఒక్క మాట కూడా ఆమె నోటి నుంచి రాలేదు. నంబర్ 2, దేశంలో ఉన్న కోట్లాది మంది వ్యవసాయ కూలీల పేదల యొక్క గ్రామీణ పేదల యొక్క స్థితిగతులు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి ఉన్నాయి. దానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలే. బడ్జెట్లో ఏదన్నా ఒకటి మేలు అంటే అది మిడిల్ క్లాసు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ఆర్థిక పరిమితి పెంచారు. అదొక్కటే స్వాగతించాల్సిన అంశం.